షిరిడి సాయి నామం సుమధురం శ్రీ షిరిడి సాయి రూపం. సాయిబాబా ఎప్పుడు ఏదో ఆనందంతో ఉన్నట్లు కనిపించేవారు. అసలు మన దుఃఖాలన్నిటికీ మూల కారణం కోరిక. ఇది కావాలి అని కోరుకుంటాం, అది దొరుకుతుంది. అంతలోనే మరొక దాని మీద కోరిక కలుగుతుంది, అది సంపాదించుకున్నాం. ఇక అంతటితో కోరికలాగిపోతాయా? అబ్బే, ఒకదాని తర్వాత మరొకటి, దాని తర్వాత ఇంకొకటి, ఆ పైన మరో క్రొత్తది. ఇలా తోడే కొద్దీ బావిలోని నీళ్లు ఊరినట్లుగా మన మనసులోని కోరికలు ఊరుతూనే ఉంటాయి. ఆ కోరికలు తీరకపోతే దుఃఖం కలుగుతూ ఉంటుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం చూడండి, ప్రతి వాడికి ఏదో ఒక దుఃఖం తప్పటం లేదు. కొందరికి తిండి దొరక్క బాధ, కొందరికి తిన్నది అరగదని బాధ, పిల్లల్ని పోషించలేని బాధ, కొందరికి పిల్లలు లేని బాధ. అసలు ఈ బాధలన్నీ ఎందుకు కలుగుతున్నట్లు అంటే, అటువంటివన్నీ కావాలి అనే కోరికలు ఉండడం చేత. అవి తీరినప్పుడల్లా దుఃఖం వస్తుంది. అసలు కోరికలే లేకుండా పోతే ఇక దుఃఖమే ఉండదు కదా. సాయిబాబా కోరికలు జయించి ఎలా జీవించవచ్చో చూపించారు. రుచిని వదిలివేయడం ఎలాగో నేర్పారు. ఏది దొరికితే అది తినడం, ఎక్కడ స్థలం దొరికితే అక్కడ పడుకోవడం. అలా ఏ కోరిక లేకుండా బ్రతికే సన్యాసికి దుఃఖం ఎక్కడుంటుంది? అలా ఆనందమయంగా బ్రతకడం ఎలాగో సాయిబాబా చూపించారు. అందుకే సాయి రాజాధిరాజు యోగిరాజు అయ్యారు. జై సాయిరామ్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ 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 సాయి జయ జయ సాయి.